ఫ్రెండ్స్ చూడండి, ఇదేదో మీకు అర్థమవుతుందా? ఇదేనండి పంచదార గవ్వలు. పంచదార తెల్లగా పాకం పట్టింది కదా, మీకు సరిగా అర్థం కావట్లేదు. చూడండి, పంచదార గవ్వలండి. ఈజీగా మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా తయారు చేసుకోవచ్చండి. తీయగా కరకరలాడతా మన ఇంట్లో ఎప్పుడు తినడానికి వీలుగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా అయిందనేది మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రుద్ర, మా ఆవిడ శారద. చూడండి, గవ్వలు తయారు చేద్దామని అనుకున్నాం. నూనె పెట్టింది, ఆ నూనెలో అప్పడాలు వేయిస్తుంది. భోజనం టైం అయిందని. సరే ఫ్రెండ్స్, మనం ఈరోజు తీయగా కరకరలాడే పంచదార గవ్వలు ఎట్లా తయారు చేసుకోవడం ఏంది అనేది వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నామండి. చూడండి, ఒక కప్పు క్వాంటిటీతో గోధుమ పిండి. ఇది అరకప్పు మైదా పిండి వేసుకుంటున్నాము. తీయని గవ్వల కోసం మనం ఈరోజు రెసిపీ తయారు చేస్తున్నాం గవ్వల్ని. దానికి మనం ఒక కప్పు మైదా పిండి ఇది గోధుమ పిండి తీసుకున్నాము. అలానే ఒక అరకప్పు మైదా పిండి, రెండు మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వాటిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాము. కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి. అప్పుడు ఉప్పుగా తీయగా బాగుంటుంది, టేస్టీగా గవ్వ అనేది. లేకపోతే ఏంటంటే మనం వేసుకోకపోతే సప్పంగా ఉంటాయి. అప్పుడు పైన తీపి వరకే ఉంటుంది, లోపల ఏముండదు. అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు మనం తినాలన్నా. ఇప్పుడు మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో గట్టిగా, అలానే కలుపుకుందాం. ఒకసారి ముందు వాటర్తో కలుపుకుందాం, తర్వాత ఆయిల్ వేయాలా. ముందు వాటర్తో గట్టిగా కలుపుకుంటాం మన చపాతీ పిండి లాగా. చూడండి, ఇప్పుడు మనం వాటర్తో కలపడం అయిపోయింది పిండి. ఇప్పుడు నూనె వేసుకున్నాం. ఆయిల్తో బాగా స్మూత్గా, ఎంత మెత్తగా కలుపుకుంటే, ఎంత గట్టిగా కలుపుకుంటే అంత బాగా వచ్చింది గవ్వ అనేది. ఇది మనం గవ్వలు తయారు చేసుకునే ఒక గంట ముందు చేయాల్సిన ప్రాసెస్ ఇది. అంటే ఒక గంట సేపు మనం కలుపుకొని ఆ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు పిండి అనేది మెత్తగా నానిద్ది బాగా. అప్పుడు మనకి గవ్వ అనేది స్మూత్గా కరకరలాడుతూ వచ్చింది. ఫ్రెండ్స్, పిండి చూడండి 1 అవర్ అయింది. మనం ముందుగా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టేసుకోవాలి పక్కన. గవ్వలు తయారు చేసుకునే ముందు ప్రాసెస్ ఇది. చిన్న చిన్న ఉండలుగా పక్కన పెట్టేసుకోవాలి. ముందు ఆ ఉండలు చేసుకున్నాం, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ముందు ఇలా చిన్న ఉండలు చేసుకోవాలండి. చూడండి, ఇది వచ్చేసేటప్పటికి మన గవ్వల చెక్క, అది గవ్వలు తయారు చేసుకునేది చెక్క. ఇది చెక్క మీద ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా అనుకుంటే గవ్వలాగా వచ్చేసింది. అలా చేసి మనం పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ గవ్వలు తయారు చేసే లోపు మనం పచ్చివి బాండి పెట్టేస్తున్నామండి పొయ్యి మీద. దానిలోకి ఆయిల్ పోసుకుంటున్నాము. ఈ లోపు మనకి ఆయిల్ కాగుతూ ఉంటుంది. మనం గవ్వలు తయారు చేసి ఒత్తి పెట్టుకోవచ్చు ముందన్ని. ఇంకా నాని కాగేదా కొద్దిగా వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, గవ్వలు తయారు చేయడం అయిపోయింది. ఇది పచ్చిపిండిని ఈ లోపుగా మనం నూనె కాగుతుంది. అలానే ఇంకొక పొయ్యి మీద పాకు రెడీ చేసుకుంటున్నాం. పంచదార పోసుకున్నాము. దానిలో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒక పక్క పాకు కాగుతుంది, ఒక పక్క నూనె కాగుతుంది. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. ఇంకా మనకి అది పాకు అది కాగే గవ్వలు ఉడికేలోపు పాకు అనేది కాగుతుంటుంది. గ్యాస్ వచ్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇందులో పాకు కాగుతూ ఉంటుంది. పాకు వచ్చి బాగా ముదురుగా రావాలి. చూడండి, నూనె కాగినాయి. ఇప్పుడు దాంట్లోకి మనం గవ్వలు వేసేసుకుంటున్నాం. ఇది వచ్చేటప్పుడు కొంచెం మంట తగ్గించే పెట్టుకోండి. ఎందుకంటే పిండి లోపలికల్లా ఉడకాలి కదా గవ్వ. హైలో పెట్టుకుంటే ఏంటంటే మనకి పైన బాగా రంగు వచ్చింది కానీ లోపల ఉడకదు. కాబట్టి మనం మంట తగ్గించి పెట్టుకుంటే లోపల నుంచి ఉడుకుతూ వస్తుంది. ఈలోపు దాంట్లోకి యాలకుల పొడి వేసుకున్నామండి. ఆకులోకి
ఒక పక్క ఏమో ఒక పొయ్యి మీద గవ్వలు ఉడుకుతున్నాయి, ఒక పక్క పాకు రెడీ అవుతుంది. పాకులోకి మనం యాలకులు కూడా వేసుకున్నాము. కొద్దిసేపు వెయిట్ చేద్దామండి గవ్వలు నూనెలో వేగేదాకా. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. ఎరుపు కలర్లోకి వచ్చేసి గోల్డ్ కలర్కి ఇంకా కొద్దిగా సేపు ఉండాలండి, ఒక 2 నిమిషాలు. ఎందుకంటే చూడండి బుడగలు వస్తానే ఉండే ఇంకా, అంటే లోపల పిండి లోపల కొంచెం పచ్చి ఉందని అర్థం. మనకి అవి ఉడికినప్పుడు నూనె అంతా తేటగా తయారవుతుంది, అదే మనకి అర్థం ఉడికిందని. పాకు కూడా ఉడుకుతూ ఉంది. కొంచెం స్లో చేసాము ఎందుకంటే పాకు ఉడకడం అయిపోయింది. ఇందాక మనం కప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా పిండి తీసుకున్నాం కదా, అప్పుడు కప్పున్నర అదే క్వాంటిటీతో పంచదార కూడా అలానే తీసుకున్నాం. మనం కప్పున్నర తీసుకున్నాం పాకుకి, సేమ్ క్వాంటిటీ. కొద్దిగా వేగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. గవ్వలు ఉడకడం అయిపోయింది, చూడండి నూనె తేటగా అయినాయి. ఇక మనం వాటిని అట్లానే పక్కనున్న పంచదార పాకులో పోసుకుంటాం. ముందు ప్లేట్లోకి వేసుకుంటుంది మావిడ. ఒకేసారి పోస్తావా? మొత్తం తోడి ఒక ప్లేట్లోకి పోసుకుంటుంది. నేను డైరెక్ట్గా పాకులో పోసిద్దేమో అనుకున్నాను, కానీ ఎందుకంటే నూనె అనేది దాంట్లోనే ఉంటుంది కదా కారకుండా, అందుకని ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు చూడండి పాకులో పోసేస్తుంది. ఫ్రెండ్స్, మన విలేజ్ స్టైల్లో క్రిస్పీగా అంటే కరకరలాడే పంచదార గవ్వలు రెడీ. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవి చూస్తే నాకు ఏదో పురుగులు మతికొస్తున్నాయి. మనకి ఆ ఎయిర్ ముద్దుల్లో వాటిలో ఉంటాయి కదా పురుగులు, అట్లా ఉన్నాయి గవ్వలు. ఇక మనం ఈ పక్కకి దించేసుకుందాం. అట్లా కలదిప్పుకుంటే పాకంతా గవ్వలకు పడుతుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా చల్లారేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి గవ్వలు పంచదార పాకు ఎలా గడ్డగట్టేసిందో. ఇలా గడ్డగట్టాలి అంటే అంత ముదురు పాకు పట్టుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా నీరుగా ఉంది అని అనుకున్నప్పుడు వేడి పెట్టుకొని మనం ఏదైతే పాకు పట్టుకున్నామో ఆ పాకు మంట మీదే ఉంచేసుకొని కలదిప్పుకుంటా ఉంటే కొద్దిసేపట్లో ఈ విధంగా గడ్డగట్టేసేసి. ఇప్పుడు మనం చేసిన గవ్వలు అనేవి 100% సక్సెస్ అన్నమాట. చూడండి త్వరగా ఎట్లా అమ్మవుతున్నాయి. ఇంకొంచెంసేపు చల్లబడితే బాగుంటాయి ఫ్రెండ్స్. మా ఆవిడ చెమట్లో కక్కుతుంది, ఏంటంటే బాగా ఎండ కాస్తుంది. లోపలేమో తీయని పంచదార గవ్వలు రెడీ చేసింది తినడానికి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రాసెస్ మొదలు పెట్టుకోవచ్చు. చూడండి గలగలా అమ్మవుతున్నాయి. ఒక టేస్ట్ చేద్దాం. తీపిని మామిడి నోట్లోనే పెడుతున్నాను. చూడండి చూడండి, తను కలిసిన కష్టానికి ఈ గవ్వానే ఇస్తున్నాను నేను గిఫ్ట్. తను స్వీట్ తిందో కానీ వాళ్ళు తినిపించాను మీకోసం ఫ్రెండ్స్. ఫుల్ టేస్టీగా ఉన్నాయి, తీయగా. తీపి అంటేనే మా ఫేవరెట్ ఫ్రెండ్స్. చూశారు కదా, మీరు కూడా ఈజీగా సింపుల్గా ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా మన ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మన వీడియో ముగించే టైం వచ్చేసింది ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద టచ్ చేయండి. చేసుకున్న వాళ్ళు, మా పాత వాళ్ళు, మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ ఒకసారి జస్ట్ ఒక లైక్ ఇవ్వండి చాలు. ఇంకంతకుమించి ఏం లేదు. మా వీడియోకి మేము కోరే మార్క్ ఒకటే, లైక్. తిరిగి మళ్ళీ మరొక వీడియోతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర శారద.